త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని రాష్ట్రంలో కేసీఆర్ ఆటలు ఇక సాగువని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుందూరు జైవీరెడ్డి అన్నారు. గిరిజన చైతన్య పాదయాత్ర ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల కోసం కేసీఆర్ చెప్పే అబద్ధాలను జనం నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలో పడ్డాయన్నారు. అటవీ హక్కులకు చట్టం కింద నల్గొండ జిల్లాలో 9 లక్షల మంది గిరిజన రైతులు పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. కాగా నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని రెడ్డియా తండా, రాజేంద్ర నగర్, బుడ్డి తండా, ఆల్వాలపాట్, దుబ్బా తండా మీదుగా గిరిజన చైతన్య పాదయాత్ర కొనసాగుతూ మాటూరు గ్రామంలో ముగిసింది. ఇది జానారెడ్డి గారి అభివృద్ధి రిపోర్టు. ఇంకోసారి దీని గురించి మళ్ళోసారి తెలిసేవాళ్ళ ఎక్కడ రమ్మంటారు చెప్పండి, ఆడ కూర్చొని వస్తా, లెక్కలు తెస్తా, మీ బట్టలు ఊడదీస్తా అని. ప్రజలారా, 6 నెలల్లో ఎలక్షన్లు రానున్నాయి. ప్రజలారా, 6 నెలల్లో ఎలక్షన్లు రానున్నాయి. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. మళ్ళా కళ్ళబొల్లి మాటలతోని, సొల్లు కబుర్లతోని, మాయ మాటలు చెప్పుకుంటా, దొంగ మోసాలు, దొంగ హామీలు ఇచ్చుకుంటా మీ చుట్టూ తిరగబోతున్నారు కేసీఆర్ గారు. వాళ్ళు అరచేట్ల స్వర్గం చూపిస్తారు, ఏదన్నా ఇస్తా అని నమ్మకం పెట్టే మాటలు చెప్తారు. ఈసారి మాత్రం నమ్మొద్దు ప్రజలారా. కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి ఇస్తుంది. మీ